సత్యసాయి జిల్లాలో పెనుకొండలో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కేరళ గ్యాంగ్ ప్రధాన నిందితులను సినిఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల కోసం నేపాల్ వరకు పోలీసులు వెళ్లారు. ప్రధాన నిందితుడు సిర్ మాథ్యూపై 15 కేసులున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా హైవేపై హవాలా డబ్బులు తరలిస్తున్న వాహనాలని టార్గెట్ గా దోపిడీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. మాథ్యూ ముఠాను పట్టుకునేందుకు దేశ విదేశాల పోలీసుల సహకారం తీసుకున్నామన్నారు సత్యసాయి జిల్లా ఎస్పీ. సత్యసాయి జిల్లాలో 2 చోట్ల జరిగిన దోపిడీలో 5,80 లక్షల విలువైన బంగారం, నగదు మాయమైందన్నారు. నిందితుల నుంచి 1,26 లక్షలు, 2 కార్లతో పాటు 13 మొబైల్తో పాటు 6 కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వీన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75 లక్షలు పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05 లక్షల వరకు పోయింది. అన్ని కలిపి కూడా 5,80 లక్షలు టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీంలు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్స్పోర్ట్ బేస్ చేసుకొని వీళ్ళకి అమౌంట్ ఇక్కడ ఇవ్వడము, వీళ్ళ అమౌంట్ని అక్కడ పంపించడం అనేది ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంటాయి. దాన్ని బేస్ చేసుకుని వస్తున్న అమౌంట్స్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళు ఇంటర్వ్యూన్ అవుతున్నట్టు మనకున్న ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.